వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రతి వార్డ్ లో ఒక రోడ్ వేయడం మొదలు పెట్టాం. అలాగే గ్రామాల్లో రోడ్లు, డ్రైన్స్, ఎక్కడైతే ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరూ మంచినీటి సమస్య ఉందని ఎన్నో ఊర్లలో చెప్పడం జరిగింది. అందులో ఈసారి ఎండాకాలం వచ్చేటప్పటికి ఏ ఒక్క ఊర్లో కూడా మంచినీళ్లు లేవు అనే మాట వినపడకుండా చేశాం మేము. అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ తవ్వకుండా వదిలేసిన కాలువల్ని మనం తవ్వడం జరిగింది. దానివల్ల రైతులకి ఎంతో ఉపయోగం పడింది. మొదటి పంటలో మన డెల్టా ఏరియా అయిన రైతులకి సీఎం గారు ఎంతో అండగా నిలిచి మొత్తం ధాన్యమంతా కొనుగోలు చేపించి 24 గంటల్లో అమాలీలతో సహా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అదేవిధంగా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇవ్వకుండా ఉండే విధంగా మన కాన్స్టిట్యున్సీలో మన ముదువర్తి కాజ్వే ఆగిపోతుంది. అది గత ప్రభుత్వంలో తీసుకొని అక్కడ ఆపేస్తున్నారు. దానివల్ల మళ్ళీ గాన తుఫాన్ వచ్చిందంటే అది కొట్టుకోబోద్ది అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి ఈ ఊరు రక్షించండి అని చెప్పి 50 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మనము ఏదైతే రోడ్డు శాంక్షన్ అప్పుడైంది, ఈరోజు మైపాడ్ రోడ్డు, నెల్లూరు మైపాడ్ రోడ్డు అసలు మొదలే పెట్టలేదు. అక్టోబర్కి వచ్చేటప్పటికి అది క్యాన్సిల్ అయిపోయింది. నేను అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్ని పిలిపించి మాట్లాడి ముందు దాన్ని స్టార్ట్ చేయమని చెప్పాను. స్టార్టే చేయకుండా ఉంటే తర్వాత మళ్ళీ అక్టోబర్కి వచ్చేటప్పటికి వాళ్ళు 25% కానీ రోడ్లు ఆపేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ లెక్కలో అదే ఉండింది. శాంక్షన్ అయి ఉండొచ్చు కానీ అది ఆగిపోయి ఉండింది. కానీ తర్వాత మళ్ళీ నేను దాన్ని మాట్లాడి సార్ ఈ రోడ్డు మాకు కావాలి అని చెప్పిన తర్వాత 28% మనం చేసేసి ఉన్నాము, దీన్ని ఆపబాకండి మేము తొందరగా చేయించి దాని తర్వాత దాన్ని సర్క్యులేషన్ పెట్టించి ఈరోజు తిరిగి కాంట్రాక్టర్ ఆ పనులు మొదలు పెట్టేటట్టు చేశాము. కాబట్టి ఇటువంటి పనులు మనం కోవూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో ఉన్నాయి. గత ప్రభుత్వ నాయకులు చేసిపోయిన చేతగానితనాన్ని తిప్పుకొని మనం ఈరోజు మళ్ళీ ముందుకి రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏ పని చేసినా దాంట్లో ఏదో ఒక అవకతవకలు ఉన్నాయి. ఇంతెందుకు ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం హౌసింగ్ గురించి అడుగుతున్నారు నన్ను. ఆ హౌసింగ్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికీ అధికారంలోకి వచ్చినాక 13 నెలల నుంచి దాని మీద వర్క్ చేస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.